నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. 200 రూపాయలు తగ్గకుండా చూడాలని అధికారులకి ఆదేశం. పిడతా పోలూరులో కలెక్టర్ హిమాంశు శుక్ల పల్లె వీక్షణ. ప్రజలు రైతులతో ముఖాముఖి. నెల్లూరులో వైసీపీ నేతలు నిరసన. చంద్రబాబు పాలనపై ధ్వజం. రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్. లీలామహల్ చేపల మార్కెట్లో ఘోరం. కుళ్లిపోయిన మాంసం, చేపలు, రొయ్యల విక్రయం. 2 షాపులు సీజ్. వెలగపూడి సచివాలయంలో పొగాకు రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమీక్షలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో పాటు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పొగాకు ధర 200కి తగ్గకుండా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ వ్యవసాయ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు, పొగాకు బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ కనిష్ట ధర 200 రూపాయల కంటే తక్కువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నో బిడ్ అనేది లేకుండా అన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యాపారులు అంతా అన్ని ప్లాట్ఫామ్లో వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పొగాకు నియంత్రణపై ప్రభుత్వం, పొగాకు బోర్డు, రైతులు కలిసి చర్చిస్తాం. ఈ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని, పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 200 రూపాయలు కనిష్ట ధర తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు. అన్ని బయల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరూ ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కాడ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులపై ఆయన అధ్యయనం చేశారు. సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్కును సందర్శించారు మంత్రి నారాయణ. మలేషియాలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటన 2వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ పద్ధతులను మంత్రి అధ్యయనం చేస్తున్నారు. సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్కును ఆయన సందర్శించారు. మలేషియాలో అతిపెద్ద శానిటరీ ల్యాండ్ ఫీలింగ్ ప్రాంతంగా ఉన్న బుకిత్ తగర్ అని చెప్పారు. భూమి, నీరు కలుషితం కాకుండా వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారో సింగపూర్ అధికారులు నారాయణకి వివరించారు. సాయంత్రం బెర్జయా గ్రూప్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఇళ్లను బెర్జయా గ్రూప్ నిర్మిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లుగా వచ్చి ఈ జిల్లాలో పనిచేసి తమకంటూ ఓ ప్రాధాన్యతను, ప్రత్యేకతను చాటి చెబుతూ తమ పదవీకాలం పూర్తయిన తర్వాత వేరే జిల్లాకు బదిలీ అవుతుంటారు. నెల్లూరు జిల్లాలో పనిచేసిన కలెక్టర్ల అనంతరం రాష్ట్ర పరిపాలనా విభాగంలో, రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక విధులలో భాగస్వామ్యులు కావడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. చరిష్మా కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లను నెల్లూరు కలెక్టర్గా నియమించడం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులు తమ తమ ఆలోచనలను జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ద్వారా అమలు పరుస్తూ తమ మార్కు చూపిస్తూ ఉంటారు. గతంలో పనిచేసిన కలెక్టర్ ఆనంద్ రివ్యూలు, వాటి తాలూకా రిజల్ట్స్, వీటిపైన ఆయన దృష్టి ఉండేది. అంతకు ముందు ఉన్న కలెక్టర్లలో హరినారాయణ్, ఆయనదొక ప్రత్యేక ధోరణి. కలెక్టర్గా జిల్లాలోని ప్రతి స్థాయి అధికారిని క్రమశిక్షణతో ఉంచి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సమయంలో ఏ అధికారిని సస్పెండ్ చేస్తారో లేక మెమో ఇస్తారో అనే తీరులో ఆయన పరిపాలన ఉండేది. ఆయనకు ముందున్న చక్రధర్ బాబు సామాన్యుడిగా, వివాదరాహితులుగా, సమయానుకూలంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారని పేరు సొంతం చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్ హిమాంశు శుక్లా తీరు అందరి కలెక్టర్లకు భిన్నంగా ఉండడం విశేషం. నెల్లూరు జిల్లా 97వ కలెక్టర్ 2025లోగా బాధ్యతలు చేపట్టిన హిమాంశు శుక్లా వచ్చిన రోజు నుండే పేదల పక్షపాతిగా, ముఖ్యంగా పల్లెటూర్ల పక్షపాతిగా పేరుగాంచారు. కలెక్టర్గా ఆయనకున్న పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించడం, లేకపోతే సమీక్షించడం ఆయనకు అలవాటుగా వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదని చెప్పాల్సిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం నెల్లూరు జిల్లా కలెక్టర్ను చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు పల్లెబాట పట్టాలని పిలుపునివ్వడమే నెల్లూరు జిల్లా కలెక్టర్ పనితనానికి పెద్ద కితాబు. పల్లె వీక్షణం పేరుతో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా చేస్తున్న పర్యటనలు, ఆయన చేస్తున్న సమీక్షలు, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, సన్న చిన్నకారు రైతుల సక్సెస్ స్టోరీలు వినడం, వీటిపైనే ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరులో జరిగిన పల్లె వీక్షణ కార్యక్రమం అదొక ప్రత్యక్ష ఉదాహరణ. జిల్లా కలెక్టర్గా క్షేత్రస్థాయికి వచ్చిన ఐఏఎస్ అధికారులు ఆయా శాఖల ఉన్నతాధికారుల నివేదికలను విని వెళ్లిపోవడమే ఇప్పటివరకు చూశాం. అయితే ప్రతి చిన్న అంశాన్ని సంబంధిత లబ్ధిదారుడు లేదా అర్జీదారుడు లేదా రైతు నుంచి తెలుసుకుని సంతృప్తి పొందే సమాచారం వచ్చే వరకు అక్కడి నుంచి కదలకుండా పట్టువదలని విక్రమార్కుడిలా హిమాంశు శుక్లా పేదల కలెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. కాదు పల్లెటూర్ల కలెక్టర్గా పేదల మనసులో, ముఖ్యంగా రైతుల మనసులో నిలిచిపోతున్నారు. ఈ పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే కొన్ని 3-4 డేస్ ముందే ఏ గ్రామంలో వస్తానో అక్కడే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆఫీసర్స్ ముందు వెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడే అర్జీలు తీసుకొని దీన్ని ముందే కొంతవరకు సమాధానం చేయగలుగుతున్నారు. సో వచ్చే వారంలో ఇప్పుడు పొదులుకు మండలికి వెళ్ళడం జరుగుతుంది. గ్రామం కూడా నేను కొంతసేపులో ప్రకటిస్తాను. సో రిక్వెస్ట్ ఏంటంటే ముందే అక్కడ కొంత వెళ్ళి పరిష్కారం అయినట్టుగా ప్రయత్నం చేయాలి ఆఫీసర్స్ని కోరుతున్నాను. దీంతో పాటు ఇప్పుడు ఈరోజు పెద్ద పొలంలో వచ్చినప్పుడు ఆఫీసర్స్ ముందు వచ్చి చాలా వరకు కొంత సెట్ చేశారు. సో ఈరోజు వచ్చినప్పుడు మేము చాలా వరకు చాలా లాంగ్ టైం నుంచి ఉన్న పెండింగ్ ఉన్న సమస్యని పరిష్కారం చేయగలిగాం. నెల్లూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు పార్టీ నాయకులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అరికట్టాలి, రైతులకి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి, జగన్ రావాలి, చంద్రబాబు పోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు పాలనపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. వెంటనే రైతులకు యూరియా కొరతను తీర్చాలంటూ కోరారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుందో, ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకి యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. అనంతరం పలువురు నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, పలువురు రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుందో, ఎందుకు కక్ష కడుతుందో, ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుందో ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోకపోగా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మొదటి పంట విషయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియాకి కార్డులు ఇచ్చారు. ఎకరాకి 3 బస్తాలు ఇస్తాము, అంతకన్నా ఎక్కువ మీరు వాడడానికి వీలు లేదు అని చెప్పి రైతులకి నిబంధనలు విధించడం జరిగింది, పరిమితులు విధించడం జరిగింది. ఆ 3 కట్టల విషయంలో కూడా మొదటి పంటలో తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా తరలించుకు వెళ్ళి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే రైతుల పాపం 400-500 రూపాయలు వెచ్చించి రెట్టింపు రేట్లకి యూరియాను కొనుగోలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి పాలనలో జరుగుతున్నాయి. వాటిని మరిచిపోకముందే గతంలో మేమందరం కలిసి ఇదే ప్రాంగణంలో జేడీ గారి దగ్గరకు వచ్చి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, రైతుల బాధలు వర్ణాతీతం, కాబట్టి మీరు సరిచేయండి అని చెప్తే
దానికి సంబంధించి ఆ రోజు ఏదో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. రైతుల పాపం పోరుకుని ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర తెచ్చుకొని కొంతమంది తెచ్చుకోలేక నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది బ్లాక్ మార్కెట్లో కొన్నారు. కొన్ని దగ్గరలో అయితే మీరు కాంప్లెక్స్ ఎరువు లేకపోతే గుడికలు లాంటివి కొంటేనే తప్ప మీకు యూరియా ఇవ్వమో అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కావలిలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ 2 ఏళ్లలో కావలికి 1240 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కావ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో ప్రజలకు 1240 కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ కార్యక్రమం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన కూటమి నేతలు, అధికార యంత్రాంగం హాజరుకాగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల కావలి అభివృద్ధిలో తనను కూటమి నేతలు ముందుండి నడిపించగా వెనుకుండి అధికార యంత్రాంగం ఎంతో ప్రోత్సహించినట్లు చెప్పారు. అభివృద్ధిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లే మనందరి నమ్మకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు వారి సుఖమైన జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధికి శ్రామికుల్లా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక తాను కావలి నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం సమగ్రంగా అందేలా చూస్తూనే మరోపక్క సాగు, తాగు, విద్యుత్, రోడ్ల వంటి ప్రధాన అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన రంగాల్లో తాను చేసిన, చేయబోయే అభివృద్ధిని గణాంకాల్లో వివరించారు. 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. ముందు భాగం, వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనందరం కావలి నియోజకవర్గ బిడ్డలు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి కోసం మనందరం కూడా తపన పడుతున్నాం. కానీ నా అధికారికి ఉద్యోగ ధర్మం రీత్యా మన ఊరికి వచ్చి మన ఊరికి అభివృద్ధికి, నాకు పేరు తెలవడానికి నిరంతరం కూడా వాళ్ళు నా కోసం కష్టపడిన అధికారులు అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నా. దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బీజేవైఎం నాయకులు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను బీజేపీ ముఖ్య నేతలు సందర్శించి అభినందించారు. దేశంలో 12 ఏళ్ల పాటు విజయవంతంగా పాలన కొనసాగిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయేనని కొనియాడారు నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన విజయవంతం సందర్భంగా బీజేవైఎం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విజయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలు ఆంజనేయరెడ్డి, వంశీధర్ రెడ్డి తదితరులతో కలిసి ఎగ్జిబిషన్ను సందర్శించి అభినందనలు తెలియజేశారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 12 సంవత్సరాలు పాలన సాగిస్తున్న ఘనత ఒక్క బీజేపీకే దక్కుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేద కుటుంబం నుండి ప్రధానిగా ఎదిగి ప్రజలకు సేవలు అందిస్తూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పలువురు నేతలు ప్రసంగించారు. యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఈశ్వరయ్య, భరత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అశోక్ నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బీజేపీ ప్రభుత్వంగా అత్యధిక కాలం 12 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఘనత ఇవాళ మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని 1984 తర్వాత ఒక ఏకైక పార్టీగా ఏకపార్టీ పరిపాలన అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ ద్వారా మనం సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తున్న ఘనత కూడా వారికే దక్కింది. మొట్టమొదటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక ఛాయ్ వాళ్ళ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎర్రకోట పైన 12 సార్లు జెండా ఎగరేయడం అనేది కూడా అది ఒక చరిత్రలో రికార్డుకి ఎక్కింది ఇవాళ. అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో 38 దేశాలతో వాళ్ళ వాణిజ్య ఒప్పందాలు అయినాయి. ఆర్థికంగా 5 లక్షల ట్రిలియన్ డాలర్ల యొక్క ఆర్థిక శక్తి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా,
ఇవాళ యుద్ధం సమయంలో కానీ లేదా ఇరాన్ అమెరికా యొక్క యుద్ధం సమయంలో కానీ ఇవాళ ఈ భారతదేశం ప్రజలు ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతి. నరేంద్ర మోడీ గారు చూస్తున్నటువంటి ప్రపంచ శాంతి దూతగా కూడా ఇవాళ ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె పెంచల నర్సయ్య ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రైవేటీకరణను వెంటనే ఆపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని కలిసి వారి సమస్యలను ఏకరువు పెట్టారు. వెంటనే స్పందించిన కోటంరెడ్డి అధికారికి ఫోన్ చేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీంతో కార్మికులందరూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పెంచల నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో 14 కీలక విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 975, 673 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివలన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని రూరల్ ఎమ్మెల్యేని కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరూ చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 970 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీనివలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ప్రజల అభిప్రాయాల మేరకు మైనింగ్ కు అనుమతులిచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల కోసం శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, పర్యావరణ శాఖాధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు. ప్రజలందరి సమక్షంలో మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. మైనింగ్ కు అనుమతులిస్తే తమకు ఉపాధి అవకాశాలుంటాయని, మైనింగ్ యజమాని నాగేశ్వరరావు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారని వారు గుర్తు చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. మైకా మైనింగ్కు చెందిన ఉన్నత పాఠశాలను మూసివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆ పాఠశాల ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనింగ్ ఏర్పాటుకు ప్రజలు సానుకూలంగా స్పందించారని, ఇదే విషయమై నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, మైనింగ్ యజమాని గంగోటి నాగేశ్వరరావు, భాస్కర్ నాయుడు, దిలీప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ లీజు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్లక్ష్యంగా చెప్పొచ్చు, భయంగా చెప్పొచ్చు. మీరు చెప్పేటువంటి ఏదైతే మీ అభిప్రాయం ఉందో దాన్ని కూడా మేము మినిట్స్ రూపంలో ఆడియో అండ్ వీడియో రికార్డులు చేసి అది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని మనకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రతి విషయం కూడా రికార్డ్ చేయబడుతుంది. అది ఆడియో అండ్ వీడియో రికార్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు స్వేచ్ఛగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే వారు అనుమతులు పొందే విధంగా మనం ఈ సేకరణ చేస్తున్నామో దానికి సేకరణ మీకు అభిప్రాయం చెప్పి దాన్ని బట్టి మీకు నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత అభివృద్ధి కార్యక్రమం చేస్తారని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టులో యాజమాన్యం. అదేవిధంగా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాంతంలో ఎంతో కొంత అభిప్రాయం మనకు అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పనులు లేక ఎక్కడికో బయటికి వెళ్తున్నాము.
సుమారు 4 గంటలకు లేసామంటే 7:30 వెళ్తున్నాం, భక్తులపల్లికి వెళ్తాము. అక్కడ నుంచి 2 గంటలకు వచ్చేసరికి 3-4 అవుతుంది. అన్నం వండుకొని దిగేసరికి 5 అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎన్నో ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడే మా గ్రామంలోనూ మాకు పని కల్పిస్తే మా దగ్గర సుమారు 100 మంది ఉన్నాం. ఈ 100 మంది ఇక్కడే పని చేసుకొని టయానికి ఇంటికి వెళ్ళి మేము అన్నం వండుకొని మా బిడ్డలో పెట్టుకుని అట్లాంటి పరిస్థితులు మాకు కలుగుతాయి. మాకు దయచేసి ఈ గ్రామంలో మేము పనిస్తే మేము మా బిడ్డలు బతకగలుగుతామని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాం. తిరుపతిలోని లీలామహల్ చేపల మార్కెట్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెడుతూ కుళ్ళిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న వైనం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్, హెల్త్ అధికారులు మెరుపుదాడులు చేశారు. కుళ్ళిన మాంసాన్ని సీజ్ చేయడంతో పాటు 2 షాపులను సీజ్ చేశారు అధికారులు. తిరుపతి నగరంలో మాంసాహార ప్రియుల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. తిరుపతిలో చికెన్, మటన్, చేపలు కొనాలంటేనే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల కుళ్ళిన మేక, పొట్టేళ్ల తలలు, కాళ్లు బయటపడి కలకలం రేపిన ఘటన మరవకముందే తాజాగా లీలామహల్ చేపల మార్కెట్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెడుతూ కుళ్ళిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న వైనం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ బృందం మెరుపుదాడి చేసింది. లీలామహల్ మార్కెట్లోని షాప్ నంబర్ 9, 10లలో తనిఖీలు చేయగా అధికారులే షాకు గురయ్యారు. ఏకంగా 150 నుండి 200 కిలోల కుళ్ళిన నాసిరకం చేపలు, రొయ్యల నిల్వలను గుట్టురట్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఆ 2 దుకాణాలను సీజ్ చేసి తాళాలు వేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. మైనర్ బాలికపై సచివాలయ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ సంఘటన నాయుడుపేటలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విజయరామయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న విజయరామయ్య అనే ఉద్యోగిపై ఫోక్సో యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలిక తల్లితో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ పెద్ద కుమార్తెతో పాటు చిన్న కుమార్తె అయిన మైనర్ బాలికతోనూ బెదిరింపులకు పాల్పడుతూ వరుస లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సచివాలయ ఉద్యోగి ఒబ్బు విజయరామయ్యపై బాధిత బాలిక తల్లి పిన్నమ్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విడవలూరులో ఓ ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని బాలచంద్రకి హామీ ఇచ్చారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పూలతోట సంఘం వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోనేరు బాలచంద్ర ఇంటిపై పిడుగుపడింది. పిడుగుపడిన సమయంలో ఇంట్లో కోనేరు భార్గవి, కోనేరు కమలమ్మ, చిన్నారి నిద్రిస్తున్న సమయంలో చిన్నారికి తలకి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్లాబ్ దగ్ధమవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఇళ్లల్లో సుమారు 50 వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బెజవాడ వంశకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజాదర్బార్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాదర్బార్లో ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు చెప్తున్నారో, ఏవైతే వినతులు ఇస్తున్నారో అవి రోడ్లకు సంబంధించైనా, డ్రైన్లకు సంబంధించైనా, త్రాగునీరైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, అదేవిధంగా ఎక్కడన్నా పార్కులకు సంబంధించి ఆక్రమణలు జరిగిన ఏ సమస్యలున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకుని ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వారితో మాట్లాడి
ఏవేమి సమస్యలు వచ్చినాయో చేయగలిగినవి కూడా చేస్తూ ఒకవేళ దాంట్లో చేయలేకపోయిన ఏదైనా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ప్రజా దర్బార్లు కార్యక్రమంలో వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి గతం నుంచి కూడా 339 వర్కులు కానీ, మొన్నటి రోజున మే 15 ఏదైతే 168 వర్క్స్ కార్పొరేషన్లో పెట్టాం అవి కానీ, కరెంటుకు సంబంధించి వీటన్నిటికి కూడా ప్రజా దర్బారులో వచ్చిన వినతులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరిగిన సామూహిక యోగాంధ్రలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. శ్రీ రాజ గాలిగోపురం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి, కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాజగాలి గోపురం వద్ద సుమారు 300 మంది దేవస్థానం సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, అన్ని శాఖల సిబ్బందితో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల్ని ముందరికి తీసుకొచ్చి మూడు చేతులు ఆన్ చేయాలా ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకొక 2 సార్లు చేద్దాం. ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. ముందు నుంచి పైకి లేపండి, వేళ్ళను ఇంటర్లాక్ చేయండి, ఊపిరి వదులుతూ బయటికి తిప్పండి. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ చేతులు పైకి తీసుకెళ్ళండి. మెల్లగా కాలు మడమలు లేపండి. మన శరీర బరువు అంతా కూడా భూమికి సమాంతరంగా ఉండేలాగా పైకి లేపండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ శరీరాన్ని ఎడమ వైపు వంచండి. స్లిప్డ్ డిస్క్, సయాటికా ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి ఆపచ్చు. పైకి పెట్టి కళ్ళు మూసుకోండి, పాదాలు ఫ్రీగా వదిలేసేయండి. తీసుకోండి. కొంచెం సులువుగా చేయాలంటే వేళ్ళని ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి, కాళ్ళు చాపండి. ఊపిరి వదలండి. ఇంకొకసారి చేద్దాం. ఊపిరి పీల్చండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. 200 రూపాయలు తగ్గకుండా చూడాలని అధికారులకి ఆదేశం. పిడతా పోలూరులో కలెక్టర్ హిమాంశు శుక్ల పల్లె వీక్షణ. ప్రజలు రైతులతో ముఖాముఖి. నెల్లూరులో వైసీపీ నేతలు నిరసన. చంద్రబాబు పాలనపై ధ్వజం. రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్. లీలామహల్ చేపల మార్కెట్లో ఘోరం. కుళ్లిపోయిన మాంసం, చేపలు, రొయ్యల విక్రయం. 2 షాపులు సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.